Hello everyone, welcome to Dara English Communication. In today's class, we are going to discuss about past perfect tense. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు క్లాసులో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది డిస్కస్ చేసినాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగిస్తాం, దాంట్లో ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిదని చెప్పేసి మనం చూసినాం. ఓకే, ఫర్ అ బ్రీఫ్ రివిజన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ టెల్ మీ వెన్ టు యూస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్టివిటీస్ విచ్ వేర్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్ ఎట్ దట్ మూమెంట్. ఓకే, ఏదైనా ఒక యాక్టివిటీ అనేది నిన్న ఈ టైంకు జరుగుతూ ఉంది అని చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, అందులో మనకి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి వాజ్ అండ్ వర్. ఓకే, వాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్ కన్నాం, వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తామని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఓకే, సో మరి ఈరోజు మనం ఫ్యూచర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తాం మరి? ఓకే, ఒక స్మాల్ ఎనీ ఐడియా, ఎనీ గెసెస్? ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్టివిటీస్ విచ్ హ్యాడ్ కంప్లీటెడ్ ఎస్టర్డే బై దిస్ టైం. ఓకే, ఏదైనా ఒక యాక్టివిటీ అనేది నిన్న ఈ టైంకు కంప్లీట్ అయిపోయి ఉంటుంది అంటే మనం ఏం చేస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? నిన్న ఈ టైంకు ఏదైనా ఒక యాక్టివిటీ అనేది అయిపోయి ఉంటుంది అని అంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. హెడింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం అన్ని సబ్జెక్ట్స్ మీద మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఐ, యూ, హీ, షీట్, వి, యూ, దే అనే ఈ సబ్జెక్ట్స్ మీద మనం సెంటెన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇందులో మనం పర్టికులర్గా ఇక్కడ మనం పాజిటివ్ సెంటెన్సెస్ అంటున్నాం. పాజిటివ్ సెంటెన్స్లో మనం అన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం సబ్జెక్ట్ ఐ హ్యాడ్ completed the homework. I had completed the homework. ఇక్కడ ఏమంటున్నాం మనం, నిన్న ఈ టైంకు నా హోంవర్క్ అనేది కంప్లీట్ చేశాను అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, సో ఇందులో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది అసలు? సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు పాజిటివ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్. అదేంటిదంటే సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ఏంటిది? యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. మీరు హోంవర్క్ కంప్లీట్ చేశారు అంటున్నా. ఎప్పుడు అది? నిన్న ఈ టైంకు మీరు హోంవర్క్ అనేది కంప్లీట్ చేశారు అంటే ఏం చేస్తాను నేను? యూ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. నెక్స్ట్ మనకి హీ షీట్ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఈ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ ఆర్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? అతను లేదా ఆమె వాళ్ళ హోంవర్క్ అనేది నిన్న ఈ టైంకు కంప్లీట్ చేశారు అంటే ఏం చేస్తున్నాం? షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది? అది వి. సో వి హ్యాడ్, చెప్పండి, వి హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. వి హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఏం చేస్తున్నాం? నిన్న ఈ టైంకు మేము మా హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి యూ అనేది సేమ్ సెంటెన్స్ అనేది సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ షీట్కి ప్లూరల్ ఏంటి? దే. సో ఇక్కడ మనకి దే హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. వాళ్ళ యొక్క హోంవర్క్ అనేది నిన్న ఈ టైం వరకు కంప్లీట్ చేశారు. ఓకే, సో అది మనకు దే హ్యాడ్ కంప్లీటెడ్ ద homework. Okay, so next ఏంటిది మరి?
సో నెక్స్ట్ మనకి నెగిటివ్ సెంటెన్స్ రావాలి. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ సెంటెన్సెస్. ఏంటిది? సబ్జెక్ట్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్, యూ హ్యాడ్ కంప్లీటెడ్, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. అండ్ ఇప్పుడు మనకి నెగిటివ్ సెంటెన్సెస్ అనేది ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్ ఇక్కడ ఏం చేసినాం మనం? పాజిటివ్ సెంటెన్స్లో నిన్న నా హోంవర్క్ కంప్లీట్ చేశాను అని చెప్పేసి అంటున్నా. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పాలి? నెగిటివ్ కాబట్టి నిన్న ఈ టైం వరకు నా హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదు అంటే ఏం చేయాలి? ఇక నేను ఇక్కడ మనకి ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్, నిన్న ఈ టైం వరకు నేను హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదు. సో అది నువ్వేం చేస్తున్నావు? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్, స్ట్రక్చర్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ V3 దెన్ ఆబ్జెక్ట్. ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో నెక్స్ట్ మనకి సెంటెన్స్, మిగతా సెంటెన్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, యూ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్, ఈచ్ ఇట్ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్, వీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ అండ్ దే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ రాద్దాం మనం. ఓకే, సో ఏమన్నది? యూ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్, మీరు మీ యొక్క హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదు. ఎప్పుడది? నిన్న ఈ టైం వరకు మీ హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ మనకి షీ హ్యాడ్ నాట్, షీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్, ఆమె యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేయలేదు అంటున్నాం. సో నెక్స్ట్ ఏంటి? మనకు వీ హ్యాడ్ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి? వీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్, మేము నిన్న ఈ టైం వరకు వర్క్ అనేది కంప్లీట్ చేయలేదు, హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదు. సో ఏం రాస్తున్నాం? వీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్. సో నెక్స్ట్ మనకి ఏంటిది? దే అంటున్నాం. సో ఇక్కడ ఏంటి మనకు? దే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్, దే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద హోంవర్క్. సో ఇవన్నీ కూడా మనకు నెగటివ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ కంప్లీటెడ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు నెగటివ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో ఎంటైర్గా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది దేనికి ఉపయోగిస్తాం? ఏదైనా ఒక యాక్టివిటీ అనేది నిన్న ఈ టైం వరకు మనం కంప్లీట్ అయ్యి ఉంటే ఏం చేస్తాం? మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి మరి? ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఇక్కడ ఏం చేయాలి మనం? మీరు మీ హోంవర్క్ అనేది కంప్లీట్ చేశారా నిన్న ఈ టైంకు అని మనం అడగాలి. సో ఏం చేయాలి మనం? మీరు మీ యొక్క హోంవర్క్ అనేది నిన్న ఈ టైం వరకు కంప్లీట్ చేశారు. సో ఏం చేయాలి మనం? హ్యాడ్ ఐ, ఇక్కడ మనం సబ్జెక్ట్ నుండి ఫస్ట్ నుండి తీసుకున్నాం. హ్యాడ్ ఐ కంప్లీటెడ్ ద హోంవర్క్, నా హోంవర్క్ కంప్లీట్ చేశాను అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇక్కడ ఏమైంది మరి? ఇది మన క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిలరీ వర్బ్ అనేది ఇక్కడ ఉన్న ఆక్సిలరీ వర్బ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఐ అనేది ఉందో, సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఐ అయితే ఉందో అది మనకు ఆక్సిలరీ వర్బ్ ప్లేస్కి వస్తుంది. సో అది మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇందులో మనకి స్ట్రక్చర్ ఏంటి మరి? స్ట్రక్చర్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో నెక్స్ట్ మనకి సేమ్ హ్యాడ్ యూ కంప్లీటెడ్ ద హోంవర్క్, మీరు మీ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేశారని నైట్ టైంకు అని చెప్పేసి అంటాం. సో ఏం చేస్తాం మనం? మీ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేశారా అని చెప్పేసి అంటున్నాం. సో నెక్స్ట్ మనకి ఈ షీట్ ఉంటుంది. సో సేమ్ అన్నిటి కూడా సేమ్ మనకి హ్యాడ్ షీ
ఆర్ హీ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఆమె నిన్న ఈ టైం వరకు ఆమె వర్క్ అనేది కంప్లీట్ చేసిందా, హోంవర్క్ కంప్లీట్ చేసిందా అంటున్నాం. లేదా అతను నిన్న ఈ టైం వరకు వర్క్ కంప్లీట్ చేసాడా అని చెప్పేసి అంటున్నాం. సో ఏంటది హోంవర్క్. సో నెక్స్ట్ మనకి హ్యాడ్ వి కంప్లీటెడ్ ద హోంవర్క్. మనం మన హోంవర్క్ అనేది కంప్లీట్ చేసామా నిన్న ఈ టైం వరకు అంటే ఏం చేయాలి, హ్యాడ్ వి కంప్లీటెడ్ ద హోంవర్క్. సో నెక్స్ట్ మనకి యు అనే సేమ్. సో థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటి, దే. సో హ్యాడ్ దే కంప్లీటెడ్ ద హోంవర్క్. వాళ్ళ యొక్క హోంవర్క్ అనేది కంప్లీట్ చేశారా అన్నిటి కూడా క్వశ్చన్ మార్క్స్. వాళ్ళ యొక్క హోంవర్క్ అనేది కంప్లీట్ చేశారని నిన్న ఈ టైం వరకు అంటే ఏం చేయాలి, హ్యాడ్ దే కంప్లీటెడ్ ద హోంవర్క్. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇక మనకు నెక్స్ట్ ఏంటిది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని మనం చూడాలి. సో ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఇప్పుడు మనకి ఏ విధంగా అంటే హ్యాడెంట్ అని చెప్పేసి మనకు ముందు రావాలి. సో ఓకే, సో హ్యాడెంట్ ఐ కంప్లీటెడ్ ద హోంవర్క్. నిన్న ఈ టైం వరకు నేను హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదా అని చెప్పేసి నువ్వు అడుగుతావు. ఎవరికి అడుగుతున్నావు, మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ టీచర్స్ కానీ ఇంకెవరికైనా ఏం చేస్తావు, హ్యాడెంట్ ఐ కంప్లీటెడ్ ద హోంవర్క్, నేను నిన్న ఈ టైం వరకు హోంవర్క్ కంప్లీట్ చేయలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో నెక్స్ట్ మనకి హ్యాడెంట్ యూ కంప్లీటెడ్ ద హోంవర్క్. హ్యాడెంట్ యూ కంప్లీటెడ్ ద హోంవర్క్, నిన్న ఈ టైం వరకు మీరు హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదా అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అది మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, హ్యాడెంట్ యూ కంప్లీటెడ్ ద హోంవర్క్, నిన్న ఈ టైం వరకు మీరు హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదా. సో అంటే మనం ఈ ఫార్మాట్లో తీసుకొస్తాం, హ్యాడెంట్ యూ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఓకే, సో నెక్స్ట్ మనకి హ్యాడెంట్ షీ ఆర్ హీ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఆమె వర్క్ అనేది కంప్లీట్ చేయలేదా, లేదా అతను ఆయన వర్క్ కంప్లీట్ చేయలేదా అంటే హ్యాడెంట్ షీ ఆర్ హీ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్. సో ఏం రావాలి అక్కడ, హ్యాడెంట్ వి కంప్లీటెడ్ ద హోంవర్క్. ఇక్కడ మనం చూస్తే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది అన్నిటికీ మనం సేమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ప్రతిదాన్ని కూడా హ్యాడెంట్ ఐ, హ్యాడెంట్ యూ, హ్యాడెంట్ షీ ఆర్ హ్యాడెంట్ వి అనేది మనం అన్ని కూడా సేమ్ యూజ్ చేస్తూ ఉన్నాం. వెరీ సింపుల్. ఓకే, సో అన్ని స్ట్రక్చర్స్ అనేవి సేమ్. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఏంటి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి హ్యాడెంట్ అనేది మనం ఇక్కడ ఏం చేసినాం, సెంటెన్స్ యొక్క బిగినింగ్లో యూజ్ చేసినాం. ఓకే, సో నెక్స్ట్ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం తర్వాతకి. సో హ్యాడెంట్ వి అన్నాం. నెక్స్ట్ మనకి ఏం రావాలి, యూ అనేది సేమ్ ఉంటుంది మనకి సబ్జెక్ట్, సో నో నీడ్. సో నెక్స్ట్ మనకి హ్యాడెంట్ దే కంప్లీటెడ్ ద హోంవర్క్. వాళ్ళ యొక్క హోంవర్క్ అనేది కంప్లీట్ చేయలేదా అని చెప్పేసి అంటాం. సో అది మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు చూద్దాం సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి. ఇక్కడ మనకి హ్యాడ్ నాట్ లేదా హ్యాడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 దెన్ ఆబ్జెక్ట్. ఇది మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో వెరీ సింపుల్. ఇక్కడ ఇందులో మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ చూసినాం, ఇందులో నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూసినాం. పాజిటివ్లో మనం ఏం చేసినాం, సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆక్సిలరీ వర్బ్ వెళ్తే ఆక్సిలరీ వర్బ్ ప్లేస్లోకి సబ్జెక్ట్ అనేది వస్తుంది, అది మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్. అందుకే హ్యాడ్ ఐ కంప్లీటెడ్ ద హోంవర్క్ అని చెప్పేసి అన్నాం. నెగిటివ్ వచ్చేసరికి ఏం మనం ఇక్కడ మనం నెగిటివ్ కాబట్టి హ్యాడెంట్ ఐ కంప్లీటెడ్ ద హోంవర్క్ అని చెప్పేసి యూజ్ చేసినాం. ఓకే, సో ఈ విధంగా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఓవరాల్గా మనకి 4 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి అవి, పాజిటివ్ ఇంటరాగేటివ్,
నెగిటివ్ ఇంటరాగేటివ్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ విధంగా మనకి 4 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో దేర్ ఫోర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్, బిఫోర్ మనం కంక్లూడ్ చేసే ముందు ఏంటంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్తో పాటు ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తూ ఉండాలి, న్యూస్ ఛానల్స్ కానీ ఇంకా వేరే ఏవైనా. ఓకే, ఎందుకంటే అవి చూసినప్పుడు మనకు కూడా అర్థమవుతుంది అక్కడ ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఉన్నారు, సెంటెన్సెస్ అనేవి ఏ ఫార్మాట్లో యూజ్ చేస్తూ ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో ప్రాక్టీస్ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.